ఉండిపోవచ్చు. గొడవలు పడినంటే రోజు పడుతున్నాం అనుకుంటారు. పడకపోవడం అంటే అలాంటి ప్రేమించే వాళ్ళు చెప్తున్నారు, వేరే వాళ్ళకి కాదు. భార్య ప్రేమ చూపించగలదు కానీ భర్త ప్రేమ చూపించలేదు. హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు రోజుకో కదా. నిన్న ఏకాదశి మేము ఫాస్టింగ్ ఉన్నమాట, ఉపవాసం చేసాము. మేము అని ఎందుకన్నామంటే ఎవ్రీ ఇయర్ నేను చేస్తాను, కానీ ఇయర్ మాత్రం స్పెషల్గా మా ఆయన గారు కూడా లేదు నేను చేస్తాను ఏకాదశి ద్వాదశి అని చెప్పి, పాపం నిన్నటి నుంచి పాపం అనకూడదు కానీ అతని భక్తికి దేవుడు మించి ఏమిస్తాడో తెలియదు కానీ నిన్నటి నుంచి కూడా ఉపవాసం ఉన్నారన్నమాట. అతను ఉపవాసం ఉండడం, వన్ డే ఫుల్గా ఏమి తినకుండా ఉండడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో ఎలా ఉంటారు అనుకున్నాను కానీ బాగానే ఉన్నారు. ద్వాదశి రోజు పంతులు గారికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి ఇంటికి వచ్చామాట. ఇంటికి వచ్చిన తర్వాత వండుకోవాలి. ఈరోజు మనం తినే ముందు ఒకరికైతే భోజనం పెట్టాలి, కానీ ఇప్పుడున్న దీంట్లోని ఎవరు రావట్లేదు, అందుకనే చెప్పి బయట ఎవరికైనా ఇచ్చేద్దామని చెప్పి పార్సల్ అయితే చేస్తున్నాను అనమాట. ఊరి ముందుగా స్వీట్, ఒక పండు, పులిహోర. సో ఇది పనిచేసి వచ్చేసి మేమైతే ఈరోజు ఉపవాసాన్ని ఉపసంహరించుకుంటాం అన్నమాట. స్వామివారి ప్రసాదం తీసుకోవాలి, అది మనం తినే దాంట్లో కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే స్వామివారి నివేదించింది కదా, ప్రసాదం లెక్క వస్తుంది. ఫస్ట్ టైం మా ఆయన గారు ఉపవాసం ఉన్నారు. ఫాస్టింగ్ ఉంటారని అనుకోలేదు నేను, కానీ చాలా బాగున్నారు. మాతో పాటు ఏమీ తినకుండా అయితే మధ్య మధ్యన టీ అయితే తాగాం, కానీ ఏకాదశి రోజు ప్రసాదం కొద్దిగా, ఏకాదశికి ప్రసాదం చేసి పెడతాం కదా గోధుమ నొక్కది, సో అది కొద్దిగా తిన్నాము. మొన్న నైట్ నుంచి నిన్న ఈరోజు ఇప్పటి వరకు అసలు ఏమీ ముట్టుకోలేదు. ఎందుకు తెలుసుకున్నారంటే ఇతను ఉపవాసం ఉండాలని చెప్పేసి ముందుగా అందరినీ సంప్రదించి, సో అందుకని ఉపవాసం చేశారన్నమాట. ఎలా ఉండాలి, ఏంటి ఉండాలి, నియమాలు ఏంటి అన్నీ పాటించి ఉపవాసం చేశారు. చాలా బాగా చేశారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తారని. సో మా ఆయన గారు గ్రేట్. అంటే మా చెల్లి చెప్పిందండి ఉపవాసం చేయమని, కాకపోతే నేను ఇప్పుడు వరకు చేయలేదు, చేసిన సందర్భం రాలేదు. ఈసారి ఎందుకు అనిపించింది చేద్దామని. మనం ఎవరిని కూడా ఏది బాధ పెట్టకూడదు. బాధ అంటే ఏంటి, మన ఆకలి మన బ్రెయిన్ ఆపగలం, మన చేతిని ఆపగలం, కానీ మన కడుపుని ఆపగలం. అది బ్రెయిన్ చెప్తూనే ఉంటుంది అలా. కాబట్టి దాన్ని కాస్త ఉపసంహరించుకుంటే ఉపవాసం ఖచ్చితంగా చేసి ఎంతో కొంత ఏదో ద్రవ పదార్థము లేకపోతే ఒక ఫ్రూట్స్. చాలామంది అసలు ఏవి తీసుకోకుండా అలా ఉండిపోయి చేస్తున్నారు. అది దేవుడికి కూడా అదేంటంటే బేగా చేసే ఒక ఆతృత ఇది ఉంటుంది. అలాగ ఉన్నప్పుడు కూడా దేవుడి దగ్గర మనం అంత ఎక్కువ భక్తితో ఉండదేమన్నది నా అభిప్రాయం. కొంతమంది ఉంటారు, అది వేరే విషయం. చాలామంది గురించి చెప్తున్నారు ఉపవాసం చేస్తేనే దేవుడు అంటే భరిస్తాడా అన్నది కాదు. మనల్ని శిక్షించుకొని పూజలు చేయకూడదు. మనం శిక్షించుకోకూడదు, మనం బాధపడకూడదు. మనసుని కష్టపెట్టుకొని చేసిన ఏ పూజ కూడా ఫలించదు అంటారు. సో మనసు ప్రశాంతంగా ఉండాలంటే ముందు మనం దేన్ని కూడా అంటే ఒక పరంగా హింసించినట్టే మన ఆకలిని కూడా మనము తట్టుకుంటున్నాం అన్నమాట. ఉండాలి అని చెప్పి ఉంటుంది కూడా చాలా తప్పు. అందుకనే చెప్పి మినిమం ఏదో ఒకటి ఫ్రూట్ అంటే జ్యూస్ కానీ లేదంటే ఏదైనా పండు కానీ ఏదో ఒకటి తింటూ ఉంటే సరిపోతుంది. అలా అని ఉపవాసం అని చెప్పి తెల్లారి నుంచి సాయంత్రం వరకు తినడం కాదు, ఏదో ఒక్క పూట తినేసి ఇంక ఉండిపోవాలన్నమాట, అంతే. ఇలా ఈ కార్తీక సోమవారాల్లో ఏదైనా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తే ఫలితాలు ఎలా ఉంటుందన్నది కాదు,
ఒకరికొకరు సఖ్యత, ఒకరికొకరు అండర్స్టాండింగ్, ఒకరికొకరు ప్రేమానురాగాలు ఖచ్చితంగా పెరుగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగనే మామూలుగా ఒక సైకలాజికల్గా కూడా కొన్ని సిద్ధాంతాలు కూడా చెప్తున్నాయి. మ్యాక్సిమం ఈ ఇయరే నాతో పాటు గుడికి వచ్చి దండం పెట్టుకొని దీపం వెలిగించడం గట్టా చేస్తున్నారు. ఏమో ఎందుకో తెలియదు కానీ నా గురించే వస్తున్నారంట. నేను తన గురించి వెళ్తున్నాను. ఇంకా ప్రేమ పెరగాలి, ఇప్పుడున్న ప్రేమ కన్నా ఇంకా ప్రేమ పెరగాలి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే నేను మా వారి గురించి చేస్తుంటే మా వారు నా గురించి చేస్తున్నారని చెప్పి నాకు బాగా అర్థమైంది ఈ ఇయర్. చాలా మందికి అర్థం కాదు. సో నేను అదే అనుకుంటున్నాను. ప్రేమ అనేది చాలా మంది భార్యలకు అర్థం కాదండి. భార్య ప్రేమ చూపించగలదు కానీ భర్త ప్రేమ చూపించలేదు. అదే అక్కడే మైనస్ పాయింట్ అవుతుంటుంది ప్రతి భార్య భర్తలకి. అని మా ఆయన నన్ను ఎప్పుడు ప్రేమించడు, మా ఆయన నన్ను ఎప్పుడు ఇది అవడొచ్చా ఏంటి కానీ. కానీ కొన్ని సందర్భాల్లో ఆ ప్రేమ కనబడుతుంది, బయటకు పడుతుంది. అంతవరకు వెయిటింగ్ చేయాలి కొంతమంది. ప్రేమించే వాళ్ళకి చెప్తున్నాను, వేరే వాళ్ళకి కాదు. భార్యని హింసించే వాళ్ళకి, భార్యని బాధ పెట్టే వాళ్ళకి ఇది వర్తించదు. భార్యనే కాదు భర్తనే కూడా. చాలు 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 మరి వచ్చాను. చెరువులోకి వచ్చాం. మొత్తం మీద చాలు, మొత్తం మీద ఇలా భోజనం స్వామివారి దయ వల్ల ఈరోజు మాకు భోజనం దొరికింది. దృష్టి ఏంటంటేనండి, చాలా వరకు మనసు బాగాలేనప్పుడు అసలు భోజనమే చేయబుద్ధి అవ్వదు ఎవరికి ఎప్పుడైనా. కానీ బాగున్నప్పుడు ఎక్కువ ఆకలేస్తుంది. అది కూడా సృష్టి ధర్మమే. కొంతమందికి ఏమైనా ఎప్పుడైనా మనకి ఎప్పుడైనా మా ఆవిడ దగ్గరైనా ఎప్పుడైనా గొడవ పడినా ఏదైనా ఆవిడ భోజనం చేయబుద్ధి అవ్వదు. అప్పుడు ఆకలే ఉండదు, ఏమి ఉండదు. ఎన్ని రోజులు ఉండిపోవచ్చు. గొడవలు పడినంటే రోజు పడుతున్నాం అనుకుంటారు. పడకపోవడం అంటే అలాంటివి ఉంటాయి, ఒకసారి అవుతుంటాయి. మాకు గొడవలు అవుతూ ఉంటాయి. కాదు కాదు ఎప్పుడైనా మామూలు సగటు భార్య భర్తలే నిజమైన భార్య భర్తలు. మరీ ఆదర్శంగా చూపించిన ఎవరు కూడా అది యాక్టింగ్ కింద వస్తుంది. ఎప్పుడైనా అలాగా పగులు మిగులు అన్నట్టు ఉండాలి. ఉంటేనే భార్య భర్తల మధ్య ఈ సఖ్యత ఉంటుంది. కాబట్టి అది చెప్పాలి కదా. మేము గొడవ పడుతూ ఉంటాం కానీ ఆ గొడవ ఎక్కువసేపు ఉండదు. అది మాట అలాగా నేను అదే ఇది కూడా ఒకటి అనుకున్నాను. మొన్న ఒకసారి అలాగే బాగినప్పుడు ఏమి తినకపోయినా ఆకలి లేదు. ఈసారి ఏటో కానీ కడుపులో పేరు మెరుగు తిరిగిపోతా అంటారు కదా. మెరుగు మర్చిపోయింది చెప్పడం. నిన్ననా సడన్ గా పచ్చింది పాపం. ఒక పావు గంట మాత్రం కడుపు అంటే పడుకోలేదు, కిందన ఇదయ్యారు. ఎప్పుడు ఆకలికి ఉండలేదు. ఎప్పటికీ ఏదో ఒకటి టిఫిన్ ఏదో తినేస్తూ ఉంటారు. నిన్న సడన్ గా కడుపులో వెలితిరిపోయింది. ఒక్క పావు గంట మాత్రం పాపము గింజుకుపోయారన్నమాట. ఏట్రా బాబు ఇలా అయిపోయిందంటే నేను అన్నాను పోనీయండి తినేయండి, నేను ఏదైనా గోధుమది అట్టేదైనా పెడతాను, అన్నమే కదా తినకూడదు అని చెప్పాను. కానీ లేదు సర్దుకుంటుంది అని చెప్పేసి అలాగ ఉండిపోయారు అన్నమాట. కొన్ని ప్రేమలు చూపించాలండి. చూపించకుండా మనలో మనం దాచేసుకొని ఆడవాళ్ళ మీద మనం చెప్పకపోతే అది తెలియదు. చాలామందికి తెలియదు. కొంతమంది తెలుసుకుంటారు, కొంతమంది తెలుసుకోరు. కానీ మ్యాక్సిమం 90% మనం ఏదైనా వ్యక్తపరిస్తేనే కదా. ఇప్పుడు తనతో మనం తినాలని వెళ్ళాలని ఉంటుంది కానీ వర్క్లోనో వర్క్ టెన్షన్స్లోనో మన ఇబ్బందుల్లోనో మనం మర్చిపోతుంటాం. అదే వాళ్ళకి ఒకసారి పోర్ట్రేట్ నెగిటివ్గా కూడా వాళ్ళు పోర్ట్రేట్ అవుతుంటుంది. అలాంటివన్నీ కాకుండా మనం కూడా ఒకసారి వాళ్ళతో టైం స్పెండ్ చేసాం అనుకోండి, వాళ్ళు కూడా మనతో ఏదైనా కలివిడిగా ఉంటారు. నా తరపులో నా ఫ్యామిలీస్లో కూడా చాలామంది భార్యను రెస్పెక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ వల్ల నాకు ఇది వచ్చింది. మా బావ కానీ మా పరంపరలో మా సీన్ బావ అలాగే అందరూ ఒకళ్ళని కాదు, అందరూ కూడా భార్యని ఎంతో బాగా చూసుకుంటారు. మంచి ఎవరు చెప్పినా వినాలి, చిన్నోళ్ళు చెప్పినా పెద్దోళ్ళు చెప్పినా. అందుకనే అనే ఎందుకు ఒకసారి చెయ్యు అని చెప్పి చెప్పడంతో ఇది మొదలెట్టాం. థ్యాంక్ యూ చెల్లి, థ్యాంక్ యూ పావని. మొత్తం మీద పూజ అయితే సమాప్తం అయింది. థ్యాంక్ యూ పాప, ముద్దుగా పాపని పిలుచుకుంటాం. సరే థ్యాంక్ యూ పాప. ఇది వాళ్ళు మా ఆయన గారు ఉపవాసం ఉండి ఈరోజు 1 డే అంతా ఫుల్గా ఉండి ఈరోజు భోజనం చేశారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాగాలేదు.